హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము సస్టైన్ 200mg అనే ఈ క్యాప్సూల్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సస్టైన్ 200mg అనే క్యాప్సూల్స్ ఇవి చూడండి ఇలా ఉంటాయండి. వీటిని ముఖ్యంగా చూసుకుంటే కనుక డాక్టర్లు ప్రెగ్నెన్సీ అవుతుంది కదా, ప్రెగ్నెన్సీ మహిళల్లో ఇవి రాస్తుంటారండి ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం. అలాగే కొద్దిమందికి నార్మల్గా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అటువంటి సందర్భాల్లో కూడా ఆ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి కూడా డాక్టర్లు మెడిసిన్ రాస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఈ సస్టైన్ 200mgలో ఉండే మరి ఆ డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, మరి ఇది ఎన్ని వేసుకోవాలి, రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనే దాని గురించి మనం పూర్తిగా ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, ఈ టాపిక్కి వెళ్ళే ముందు మీరు ఇక్కడ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఫ్రీ సబ్స్క్రిప్షన్. రైట్, ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. జనరల్గా మనం ఈ క్యాప్సూల్స్ చూసుకుంటే కనుక ఈ సస్టైన్ 200mgలో మనకు ప్రొజెస్టిరాన్ అనే డ్రగ్ ఉంటుందండి. జనరల్గా ప్రొజెస్టిరాన్ అనేది ఒక హార్మోన్, లేడీస్లో ఉంటుంది. ఓకే, లేడీస్లో మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ రెండు ఉంటాయి కదా. సో ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే లేడీస్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ గర్భాశయంలోకి ఎండోమెట్రియం లైన్ ఏర్పాటు చేయడము, ఓకేనా, గర్భాశయంలోకి పిండాన్ని తీసుకురావడము, గర్భాశయంలో పిండం అతుక్కునే విధంగా చేయడము, తర్వాత బేబీ పెరుగుదల, బేబీకి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం మొత్తం కూడా ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ బాధ్యత. అయితే ఎవరికైతే ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ సరిగ్గా ఉండదో, ప్రొజెస్టరాన్ హార్మోన్ సరిగ్గా తగ్గిపోతూ ఉంటుందో, సరైన అమౌంట్ లేదో, అలాంటప్పుడు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ప్రొజెస్టరాన్ హార్మోన్ సరిగ్గా లేకపోతే అబార్షన్స్ అవ్వడము, మిస్క్యారేజ్ లాంటివి అవుతూ ఉండడము, బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడము, ఇట్లాంటి డిస్టర్బెన్స్ అన్నీ వస్తుంటాయి అనమాట. ఆ డిస్టర్బెన్స్ అన్నీ రాకుండా ఉండడానికి డాక్టర్లు లోపల హార్మోన్ సరిగ్గా లేదు కాబట్టి బయట నుంచి మెడిసిన్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా హార్మోన్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క సస్టైన్ 200mg క్యాప్సూల్స్ను కూడా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ సస్టైన్ 200mg క్యాప్సూల్స్ మనం చూసుకుంటే కనుక దీంట్లో మనకు న్యాచురల్ మైక్రోనైజ్డ్ ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉంటుందండి. ఇది ఒక క్యాప్సూల్స్కి 200mg ఉంటుంది. ఓకేనా, ఒక క్యాప్సూల్లో 200mg ప్రొజెస్టరాన్ ఉంటుందని అర్థం అనమాట. ఓకేనా అండి. జనరల్గా దీన్ని డాక్టర్లు ఏం చేస్తుంటారంటే నార్మల్ లేడీస్లో ఇస్తూ ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం కూడా ఈ క్యాప్సూల్స్ని రాస్తూ ఉంటారు. సో మరి ఎన్ని వేసుకోవాలి, డేకి ఎన్ని వేసుకోవాలంటే జనరల్గా ఈ యొక్క ప్రొజెస్టరాన్ హార్మోన్ అనేది అంటే వాళ్ళ యొక్క డిపెండ్ అపాన్ పేషెంట్ని బట్టి. ఓకేనా, కొంతమంది ఓన్లీ డైలీ 1 క్యాప్సూల్ వేసుకొని క్లోజ్ చేస్తారు, అంటే ఓన్లీ 200mg వేసుకొని క్లోజ్ చేస్తారు. కొంతమంది పొద్దున 200mg, ఈవినింగ్ 200mg, అంటే 400mg వేసుకొని క్లోజ్ చేస్తారు. ఇంకొంతమందికి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే డాక్టర్లు 3 సార్లు వేసుకొని చెప్తుంటారు. 200mg పొద్దున, 200mg మధ్యాహ్నం, 200mg నైట్, అట్లా 600mg వరకు కూడా కొంతమంది వేసుకుంటారు. అంటే దీని యొక్క డోస్ అనేది 200mg నుంచి 600mg వరకు ఒక డేలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా సివియర్ హై పేషెంట్లో అయితేనే, సివియర్ కండిషన్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 600mg దాకా, డేలో 600mg దాకా వాడమని చెప్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జనరల్గా ఈ క్యాప్సూల్స్ని వేసుకునేటప్పుడు కొద్దిగా ఇవి స్మెల్ వస్తూ ఉంటాయండి. సాఫ్ట్ క్యాప్సూల్స్ కాబట్టి కొద్దిగా స్మెల్ రావడం, వేసుకునేటప్పుడు కొద్దిగా కడుపులో ఎట్లా అనిపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్యాప్సూల్స్ వేసుకోవడం వల్ల గిడ్నెస్, కళ్ళు తిరిగి అనిపించడము, ఆకలి బాగా అవ్వడము, నీరసం అనిపించడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు దీనివల్ల లివర్ మీద కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ క్యాప్సూల్స్ మరి వాడడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ముందు చెప్పుకున్నట్లుగానే ఎప్పుడైతే పిండం ఏర్పడుతుంది అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది తెలియగానే వెంటనే అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఎండోమెట్రియం, గర్భాశయంలో ఎండోమెట్రియం పొర ఏర్పాటు అవ్వడానికి హెల్ప్ చేయడము, ఓకేనా, పిండం అక్కడ గర్భాశయం ఉండడానికి సపోర్ట్ చేయడము, తర్వాత పిండానికి కావాల్సిన ఆహార పదార్థాలు, నీడ్స్, దానికి కావాల్సిన నీడ్, బేబీ గ్రోత్, పెరుగుదల కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకోసం డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ మరి సస్టైన్ 200mg అనే క్యాప్సూల్స్ గురించి అయితే ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా, అలాగే మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ కోసం, అలాగే ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.